ట్రాఫిక్ మొన్న గౌడ సంఘ ఆత్మీయ సమావేశమును నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మేము పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం ఎంపీ గారి క్యాండిడేట్ని మాకు కోరిక ఉంది. సిరికాల వాంస ద్వారకా తిరుమల దేవస్థానమునందు ప్రతి కులం క్యాస్ట్కి కళ్యాణ మండపాలు ఉన్నాయి, మాకు లేవు, గౌడ సంఘానికి కానీ నాయ బ్రాహ్మణులకు కానీ లేవని అడిగితే ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు నాకున్న మీ కోరిక నా సొంత డబ్బులతో నాకున్న టెస్ట్ ద్వారా మీకు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు. దాని మీద వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేటు సునీల్ యాదవ్ గారు, కానమూరు సునీల్ యాదవ్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పుట్టా మహేష్ యాదవ్ గారికి పార్లమెంట్ ఏరియా తెలీదు అని ఆయన ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈయనకి ఈ పార్లమెంట్ ఏరియా అతని కాడ కాదు, ఆయన అది ఈస్ట్ గోదావరిలో ఉంటాడు. మరి పార్లమెంట్ దేవస్థానం అన్నది ఏలూరు జిల్లాలోనే ఉంది. జిల్లాలు కావాల్సిన పని కాదు, ఆయన సొంతంగా ఆయన టెస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేసి నేను కళ్యాణ మండపం కట్టిస్తే మా గౌడ సంఘానికి కానీ నాయ బ్రాహ్మణ సంఘానికి కానీ కళ్యాణ మండపం కట్టిస్తే ఆయనకు అంత ఈర్ష్య ఎందుకు? అంటే గౌడ సంఘం వాళ్ళు కానీ నాయ బ్రాహ్మణులు కానీ ఈ కులంలో కానీ ఈ దీంట్లో ఎవరు మన నియోజకవర్గంలోని మనుషులు కదా. అలాగే ఆయన దెందులూరు నియోజకవర్గం రౌడీలు రాజ్యం అంటున్నాడు. ఆయన ఎవరు రౌడీలు చెప్పాలిగా, పేర్లు చెప్పచ్చు కదా. అబ్బాయి చౌదరి కన్నా రౌడీయా? అబ్బాయి చౌదరి ఎంత దుర్మార్గ పనులు చేస్తాడో మరి సునీల్ యాదవ్ గారికి తెలుసో తెలీదో, మా దగ్గరకు వస్తే నేను చెప్తా ఎంతో దారుణమైన పనులు చేస్తాడు. ఆయన దగ్గరుండి రౌడీజం చేపిస్తాడు. సాక్ష్యం నేనే, నన్ను 2 సార్లు కొట్టించాడు. మా బంకులో పెదవేగిలో మా బంకులో ఆయిల్ కొట్టి అక్కడున్న కుర్రోళ్ళందరిని కొట్టేసి 25,000 రూపాయల ఆయిల్ కొట్టించేసాడు దగ్గరుండి. మా అబ్బాయిని కొట్టించాడు. మొన్న జనవరి 30వ తారీఖున గ్రావులు లారీలు ఆపితే నన్ను కింద పడేసి కొట్టి డొల్లిచ్చి కొట్టారు. దగ్గరుండి ఏ సెంటర్ చంపేయంటారు అని అన్నాడు ఈ అబ్బాయి చౌదరి. మరి ఎంతకన్నా రౌడీ ఎవరున్నారు?